గోరింకా మురుగా ఆండవా అమ్మా అమ్మా తాయే తాయే లింగం గారు என்ன சாமி రేపు నుంచి మీ క్యారెక్టర్ కి టోటల్ ప్యాకప్పేగా ஆமா இந்த தெலுங்கு படம் தான் பேக்கப் మరి నేను మామూలు డైరెక్టరా ఇంటర్నేషనల్ డైరెక్టర్నప్పా అటు తెలుగు తమిళ కన్నడ మలయాళ ఉర్దూ எல்லா లాంగ్వేజ్ నాన్ దానప్ప డైరెక్టర్ రేపు నుంచి తమిళ పడం డైరెక్టర్ చేస్తున్నాను దానికి హీరో ఎవరో తెలుమా విజయ్ తుపాకి టాప్ హీరో అప్ప தம்பி அந்த படம் பட்ஜெட் ఎంతో తెలుసునా 500 ரூபாய் கோடி 500 కోట్ల ಏನప్పா అప్పుడే ఆశ్చర్యపోతావే ನಾನು డైరెక్టర్ పడిన పడతలో అదా లో బడ్జెట్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రే మళ్ళీ ఈ కొత్త క్యారెక్టర్ ఏంటి? ఇదే కదరా నా ఒరిజినల్ క్యారెక్టర్. అయినా ఏ క్యారెక్టర్ లో సెటిల్డ్ గా ఉండనిచ్చారా నువ్వు ఆ స్వయంవద? ఆ విషయంలోనే క్లారిటీ కోసం వచ్చాను. అసలు ఈ స్వయంవద ప్రియమతల కథ ఏంటి? ఓ అదా నేను చెప్తాను సేతులింగం గారు. ఈ సేతులింగం గారు నీకు ఒక కథ చెప్పారే, ఓ రాజుగారి కథ. ఆ కథే స్వయంవద ప్రియమవదల తండ్రి విక్రమ్ రెడ్డి కథ. అవునా? విక్రమ్ రెడ్డి చంపమని ఆదేశించిన ఆ సునంద ఎవరో కాదు, శేషేంద్ర శర్మ గారి కూతురు. శేషేంద్ర శర్మనా? ఆయన ఎవరు? ఏ స్వామీజీ అయితే నిన్ను హీరోని చేశారో ఆయనే శేషేంద్ర శర్మ. అదృష్టం కొద్దీ ఆ సునంద బతికి బయటపడి ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డని స్వామీజీ చేతిలో పెట్టింది. అమ్మా సునంద, ఎక్కడున్నావు అమ్మా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? విక్రమ్ రెడ్డి మీద ఉన్న అసహ్యంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సునంద, ఎంత పని చేసావమ్మా? ఈ పాపని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా? కాలక్రమంలో విక్రమ్ రెడ్డి దగ్గర పెరిగిన స్వయంవద కూడా ఆత్మహత్య చేసుకోపోయి కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి డాక్టర్? కోమాలోంచి బయటపడ్డాం ఆ దేవుడి చేతిలో ఉంది. బయటపడ్డాక మీ చేతిలో ఉంది. కోమాలోంచి బయటపడ్డాక తను అనుకున్నది జరగకపోయినా, కోరుకున్నది దక్కకపోయినా తను మళ్ళీ కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. మీరు ఏదోటి చేయండి డాక్టర్. నేను మాత్రం ఏం చేయగలను సైన్స్ని దాటుకుని? ఓ పని చేద్దాం, ముందు వెళ్ళి స్వామీజీని కలుద్దాం. స్వామీజీని కలుద్దామా? ఆ రోజు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయనే స్వామీజీని కలవమన్నారు. ఇప్పుడు మీరు స్వామీజీని కలుద్దాం అంటున్నారు. సైన్స్ చేయలేని పని స్వామీజీలు ఎలా చేస్తారు? అయినా ఇదంతా మీరు ఎలా నమ్ముతున్నారు? చూడండి విక్రమ్ రెడ్డి గారు, చంద్రుడి మీదికి రాకెట్ పంపే ముందు చెంగాలమ్మ తల్లికి పూజలు చేస్తారు మన ఇస్రో సైంటిస్టులు. ఎందుకని? అంతే, కొన్ని మనం నమ్మాల్సిందే.